ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలము ప్రభువా, నీ వాక్యము ధ్యానించుకొనిచుండగా నీ సహాయము దయచేయండి. నాలో ఉన్నవాడా, నీవు గొప్పవాడివి, సత్యము మాట్లాడేవాడువు, సత్యాన్ని బోధించేవాడివి. నీవు నాలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నీ ప్రజలు నమ్మటానికి సహాయం చేయండి. నువ్వు వినే దేవుడవు, చూచు దేవుడవు, మాట్లాడు దేవుడవు తండ్రి. నీవు నిజమైన సత్యమైన దేవుడవు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం నీ ప్రియబిడ్డలు నాయన తీసుకొచ్చారు, మీకు వందనాలు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. ప్రియులారా, మనుషుని యొక్క హృదయ స్థితిని ఇక్కడ దేవుడు బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. నరుల చెడుతనము ఒకటి, భూమి మీద గొప్పది రెండవది, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డది 4, చూడటం 5. ప్రియులారా, మానవుని హృదయాన్ని, తలంపులను, ఊహను, ఈ మూడింటిని చూస్తున్నాడు. చూడండి, అక్కడ యెహోవా వారి హృదయము, తలంపులు, ఊహ, వీటిని ఏం చేస్తున్నా అంటే దేవుడు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. దేవుడు చూస్తున్న విషయాలివి. దేవుడు ఏం చూస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు, తలంపులు చూస్తున్నాడు, ఊహలు చూస్తున్నాడు. ఈ మూడింటిని దేవుడు గమనిస్తున్నాడు. ప్రతి మాట, ప్రతి క్రియ హృదయములో పుట్టుతుంది. ముందు ప్రతి మాట, ప్రతి ఊహ, ప్రతి తలంపు హృదయములో నుండే పుట్టుతుంది. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వారి హృదయము యొక్క, ఎవరి యొక్క? నీ వల్లనే, మీ అక్క వల్లనే, మీ అన్న వల్లనే, మీ తమ్ముని వల్లనే అంటుంటారు. అలాగా హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డదని చూశాడండి. అది మొట్టమొదటిగా సాతాను తలంపులు చూశాడు. సాతాను తలంపులు ఏం చేశాడు? నేను కూడా దేవునిలాగా సమానంగా ఎంచుకోవాలని ఆలోచన చేశాడు. అది దేవుడు చూశాడు, కనిపెట్టాడు దేవుడు. ఓహో, నువ్వు ఇంత గర్వముగా ఉన్నావా అని దాని యొక్క ఊహ, తలంపుడు గుర్తుపట్టేశాడండి. మొట్టమొదట సాతాను యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహను గమనించాడు. ఈ రోజుల్లో మానవుని యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహలను దేవుడు గమనిస్తున్నాడు. అయితే
మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుడు చూసి మనల్ని హెచ్చరిక చేయక ముందే, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనము హృదయం యొక్క తలంపులు ఊహలు చూసి మనల్ని హెచ్చరిక చేయకముందే మనము మన హృదయాన్ని గమనించుకోవాలి. 103వ కీర్తన చూడండి, 119వ కీర్తన అండి. 119వ కీర్తనలో చూడండి, ఒక మంచి మాట ఇక్కడ దేవుడు రాసి పెట్టాడు. నూట 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అబ్బా, ఏంటంట, ఆ దావీదు పాపము చేయకుండగా, ఎక్కడ పాపము చేయకుండగా? క్రియల్లో కాదు, ఒక వ్యభిచారం చేయడము, ఒక దొంగతనం చేయడము, ఒక మోసము చేయడము, అక్కడ కాదు. బాగా గమనించండి, శ్రద్ధగా వినండి, చాలా మంచి మాట. దావీదు ఏమంటున్నాడు? నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాడు. ఎందుకు ఉంచుకున్నా అంట? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా, దేవుని ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నా అంటున్నాడు. హృదయంలో నుండి ఏమొచ్చినాయి? దేవుడు ఏం చూశాడు హృదయంలో నుండి? హృదయంలో మోసకరమైన తలంపులు, ఆలోచనలు చూశాడు. రండి, అక్కడికి రండి, ఆదికాండంలోకి రండి. ఏం చూశాడంటే దేవుడు చాలా అద్భుతమైన మాట ప్రియులారా, అది చాలా గొప్ప మాట. 5వ వచనము, ఆదికాండం 6:5వ వచనము, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఈ చెడ్డ హృదయంలో నుండి వచ్చే తలంపులు, ఆలోచనలు నాకు రాకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు దావీదు మహారాజు. నా హృదయంలో, మన హృదయంలో మనం ఎంతో మంచిగా కనపడుతున్నాం. చోటు బూట వేసుకొని మంచిగా మంచి వాళ్ళగా బయటికి మనము ముఖములో కనపడుతుంటాము, డ్రెస్అప్లో కనపడుతుంటాం. కానీ దేవుడు దానిని చూడకుండా మన హృదయములోని తలంపులు, ఊహను చూస్తుంటాడు. మనము పాపములో పడిపోకుండా ముందు మన హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలు చెడిపోకుండా చూసుకోవాలి. అందుకు దావీదు అంటున్నాడు, ప్రభువా నీకు విరోధముగా నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. మానవుడు పాపమే చేస్తాడు. మానవుడు పాపే పరిశుద్ధుడా? పాపే పరిశుద్ధుడా? పాపే పరిశుద్ధుడా? పాపే. అందుకనే దేవుడు అన్నాడు, లోక పాపములు మోసుకొని పోయి దేవుని కొరకు నీ పాపము నిమిత్తం నేను ప్రాయశ్చిత్తం చేశాను అన్నాడు. కానీ ఒక పాపం ఒప్పుకొని పాప క్షమాపణ పొందినప్పుడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. కానీ ఆ పాపము చేయకుండానట్లుగానే మన హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎల్లప్పుడూ
హృదయము, మన హృదయమే చెడిపోయిన హృదయము, బాగా చెడిపోయిన హృదయం. ఎప్పటి నుండి చెడిపోయింది? ఆదాము అవ్వల నుండి చెడిపోయింది. ఈ చెడిపోయిన హృదయాన్ని సరి చేసుకోవడమే ఈ భక్తి. ఈ దేవుని మందిరానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చెడిపోయిన హృదయాన్ని, చెడిపోయిన మనిషిని, చెడిపోయిన ఆత్మను, మనసును, చెడిపోయిన మనసును, చెడిపోయిన తలంపులను, చెడిపోయిన ఆలోచనలు, చెడిపోయిన ఊహలను ఇక్కడ బాగు చేసుకోవడానికే దేవుని మందిరానికి వస్తున్నాం ప్రియులారా. శరీరక రోగం వచ్చిన వాడు ఏం చేస్తాడు? హాస్పిటల్కి వెళ్తాడు కదా. శరీరానికి రోగం వచ్చినాడు హాస్పిటల్కి వెళ్తాడు. ఒక మనస్సుకు, ఒక హృదయానికి, ఒక స్వభావానికి కలిగిన ఈ పాపపు రోగము ఇక్కడే బాగవుతుంది. ఎలాగ బాగు చేసుకోవాలన్నది ఇక్కడే నేర్చుకుంటాం. ఏ హాస్పిటల్లో నేర్పించరు. దేవుని మందిరంలోనే దేవుని సేవకులు తన ఆత్మచేత నింపబడిన వారై మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నీ నీకు మనసుకు, నీ హృదయానికి, నీ తలంపులకు, నీ ఊహలకు ఇక్కడ స్వస్థత దొరుకుతుంది. ఎక్కడైనా దొరకదు నీకు. దేవుని మందిరంకి వచ్చినప్పుడే నీకు దొరుకుతుంది. ఇది ఆత్మీయ వైద్యశాల. ఇది నిన్ను పరలోకము తీసుకుని వెళ్ళే ముఖ ద్వారం. ఇది దేవుని మందిరం అంటే నిన్ను పరలోకము తీసుకుని వెళ్ళే ముఖ ద్వారము. ఈ ముఖ ద్వారములో ప్రవేశిస్తేనే నీ పరలోకం. ఎందుకు? ఇక్కడ ప్రవేశించినప్పుడు నీ యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలు, ఊహలంతా ఇక్కడ సరి చేయబడతాయి. ఇక్కడ సరి చేయబడినప్పుడే అక్కడికి వెళ్తావు. ఇక్కడ సరి చేసుకోకపోతే అక్కడికి వెళ్ళలేవు. వెళ్ళడానికి వీల్లేదు. ఈ యొక్క ఆత్మీయ వైద్యశాలకు, పరిశుద్ధ దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని నీ హృదయాన్ని నువ్వు చక్కబరుచుకున్నప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళడానికి వీలవుతుంది. అనేక మంది దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు, కానీ వారి స్వభావాన్ని సరి చేసుకోవాలి. వారి యొక్క స్వభావాన్ని సరి చేసుకోకుండానే వచ్చి వెళ్ళిపోతూనే ఉంటారు ప్రియులారా. ఏ మాత్రము వారి జీవితాలను సరి చేసుకోరు. సరి చేసుకున్నందువలన వారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగానే ఉంటుంది ప్రియులారా. వారి యొక్క పరిస్థితి, వారి స్థితి, వారి యొక్క భక్తిహీనత ఏమాత్రము మార్పు ఉండదు. ఏమాత్రము ఉపయోగములే ఉండదు. వారి జీవితానికి వారే నిష్ప్రయోజకులుగా ఉంటున్నారు. చూడండి, హృదయము మార్చుకొని వాళ్ళు ఎలా ఉంటారంటే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 14వ వచనం, హృదయాన్ని మార్చుకొని వారు ఎలాగుంటారంటే ఇక్కడ రాయబడింది, చక్కగా రాయబడింది ప్రియులారా. చదవండి. యాభై 65:14. చదవం. అదే
ఎలా ఉంటారంటే, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు, కానీ చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదృక్కము చేత ప్రలాపించెదరు. హృదయము మార్చుకోకపోతే సంతోషం పైకి ఊరికి నవ్వుతుంటారు, కానీ వారి జీవితము మారనందువలన వారి హృదయాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకోనందువలన ఏం చేస్తారంటే చింతాక్రాంతులై ఏడుస్తారంట, మనోదుఃఖము చేత ప్రలాపిస్తారంట. పైకి మాత్రం నవ్వుతున్నారంట. ఎవరి గురించి చెప్తున్నాడు? సేవకుల గురించి చెప్తున్నాడు. ఇంకా సామాన్య విశ్వాసులు మీరు ఎలా ఉన్నారో చూడండి. హృదయానందం చేత కేకలు వేసెదరు, కానీ చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. హృదయము ఎంత ఘోరమైనదో చూడండి ప్రియులారా. హృదయాన్ని మార్చుకోకపోతే ఎంత ఘోరముగా ఉంటుందో చూడండి ప్రియులారా. హృదయమును మార్చుకోక, దినాల్లో స్వభావాన్ని మార్చుకోక, హృదయాన్ని మార్చుకోక వారు ఇంకా ఎందుకు చింతాక్రాంతులై ఉన్నారు, ఎందుకు దుఃఖాక్రాంతులై ఉన్నారంటే వారు సేవకులంట. మరి వారు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. హృదయాన్ని మార్చుకోకపోతే, స్వభావాన్ని మార్చుకోకపోతే, హృదయం యొక్క తలంపులు మార్చుకోకపోతే వారు ఎలాగై ఉంటారంట? చింతాక్రాంతులు అవుతారు. చింత 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 చేస్తూనే ఉంటారు. ఈ దినాల్లో అనేక మంది చింత చేస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, మనోదుఃఖము చేత ప్రలాపిస్తున్నారు. ఒక సిస్టర్ అంటుంది, ఒక సిస్టరు మాట్లాడుతుంది ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి ఒకటే ఒక కొడుకు సార్, వాడి కోసం నేను బ్రతుకుతున్నాను, వాడు అప్పులు చేసుకున్నాడు, ఏంటి బాబు అని నేను అడిగితే, నీ నుంచి చస్తే బాగుంటుంది నువ్వు అని అన్నాడు సార్. ఒక కొడుకుని నేను ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో చూసుకున్నాను సార్. వాడే నా జీవితం, నా భర్త కూడా చనిపోయాడు, వాడినే చూసుకొని నేను వాని కోసమే బ్రతుకుతుంటే వాడే నన్ను నువ్వు చేస్తే బాగుంటుంది, నీ నుండే నాకు అన్ని సమస్యలు అని అన్నాడు సార్. నేనేమీ చేశాను? వాడు ఉద్యోగం చేసుకుంటూ, వాడి ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటూ, వాడంతా వాడప్పులు చేశాడు, చేసుకుని నన్ను అంటున్నాడు సార్. నిజంగా ఎందుకు బ్రతకాలనిపించింది సార్. ఆ తల్లి ఏం చేసిందంటే కుమారుని మీద ప్రేమతో అన్నీ ఇచ్చింది, దేవునికి హృదయాన్ని ఇవ్వలేదు. దేవునికి హృదయాన్ని ఇవ్వలేదు. అమ్మా, నువ్వు ముందు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు, దేవునికి నీ మనసునివ్వు, నీ జీవితాన్ని మార్చుకో, దేవునికి ఇష్టంగా నీ జీవితాన్ని మార్చుకో, దేవుని సంతోషపెట్టు. నీ కుమారులను సంతోషంగా ఉండాలని, సంతోషపెట్టాలని నీవు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసావు, కానీ దేవుని సంతోషపెట్టడానికి నువ్వు ఏం చేసావు? దేవుని కనపరచడానికి నువ్వు ఏం చేసావు? దేవుని కొరకు నువ్వు ఏం ఖర్చు పెట్టావు? దేవుని కొరకు ఏమి త్యాగం చేశావు? దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తను నీ కొరకు రక్తాన్ని చిందించావు. తను నీ కొరకు
అన్నీ వదిలేశాడు. నీ కొరకు నా కొరకు అపోస్తలుల పాకలో జన్మించాడు, కొండల్లో జీవించాడు, అడవుల్లో జీవించాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి కూడా ఏ స్థలం లేదు. అలాగా నీ కొరకు నా కొరకు బ్రతికితే నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు తల్లి ప్రేమనే మంచిదే కాదన్నాను. కానీ దేవుని కొరకు నీవు ఏమి త్యాగము చేశావు? దేవుని కొరకు ఏమి సమర్పించావు? నీవు సమర్పించుకున్నావా? నీ హృదయాన్ని దేవునికి సమర్పించావా? దావీదు చెప్పినట్టుగా నా హృదయంలో నేను పాపం చేయకున్నట్టుగా నీ వాక్యము అన్నాడు దావీదు. దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? దేవుని కొరకు దేవుని సన్నిధిలో నీ కుమారుని కొరకు నీ ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నావా? ఒక వారం 10 రోజులు ఉపవాసం ఉన్నావా? లెంట్ డేస్లో ఉన్న 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తారు. అలాగే 40 రోజుల నిన్న ఉపవాసం ప్రార్థన చేసావా? లేదు లేదు లేదు. మరి ఎలాగ నీ కుమారుడు మారుతాడు? ఎలాగ నీ కుమారుని యొక్క అప్పులు తీరుతాయి? ఎలాగ నీ కుమారుని యొక్క సమస్యలు తీరుతాయి? ఎలాగ నీ కుమారుడు నిన్ను ప్రేమిస్తాడు? నీలోనే తప్పు ఉంది. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని కావాలని ఇస్తూ ఉన్నారు. ఏది కావాలంటే అది అన్ని ఇస్తున్నారు. కార్లు ఇస్తున్నారు, మోటార్ సైకిల్ ఇస్తున్నారు, ఆస్తులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. కానీ దేవుని ఇవ్వడం లేదు. నీవు తల్లిదండ్రులైన మీరు జాగ్రత్తగా ఈరోజు వినండి. నీ కుమార్తెకి అన్ని ఇచ్చావు, నువ్వు చెడగొట్టావు. అంతే, అన్ని ఇచ్చి నీవు చెడగొట్టావు. అన్ని ఇచ్చి ఇష్టానుసారంగా వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టుగా డబ్బును ఖర్చు చేసి నిన్ను ఈరోజు ద్వేషించే పరిస్థితికి నీవే తెచ్చుకున్నావు. అదే దేవుని నీవు ఇచ్చి ఉంటే, దేవుని సన్నిధిలో నీ బిడ్డలు నీవు పెంచి ఉంటే, దేవుని ఎంత భయభక్తులు కలిగి నీ బిడ్డలు నువ్వు పెంచి ఉంటే, ఈరోజు నీ కుమారుడు అలాగానే ఉండేవాడు కాదు. నీవు చస్తే బాగుండాలి అని ఉండేవాడు కాదు. కానీ కారణం నీవే, తల్లిదండ్రులైన మీరే కారణము. నీ పిల్లలకు దేవుని ఇవ్వకపోతే అదే గొప్ప ఒరిగా నీకు మారుతుంది. దేవుని నీవు ఇవ్వాలి. నీ కుమారునికి కుమార్తెకు ఆస్తులు కాదు, మొట్టమొదటిగా నీవు దేవుని ఇవ్వాలి. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించే విధంగా నీ బిడ్డలు నీవు భక్తిలో నడిపించుకో. లేకపోతే నీ కుమార్తె యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డది కాబట్టి చెడిపోతారు. చెడ్డది కాబట్టి చెడిపోతారు. చెడిపోకుండా ఉండాలంటే యేసే కారణం. యేసు తప్ప ఎవరు నీ కుమార్తెను మార్చలేరు. మొట్టమొదటిగా నీ కుమార్తె యొక్క హృదయం యొక్క తలంపులోని ఊహ అంత చెడ్డదని నీవు గ్రహించు. తల్లిదండ్రులైన మీరు కూడా మీ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు చెడ్డది చెడ్డది చెడ్డది. దీన్ని గుర్తించండి. ఈరోజు ఆ చెడ్డది బాగు కావాలంటే దావీదు అన్న ఒకే ఒక మాట ఏమిటంటే, ప్రభు దేవా, నీకు వ్యతిరేకంగా నేను పాపము చేయకుండా ఉన్నట్టుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము నీ హృదయంలోనికి రానిస్తే, దేవుని వాక్యము నీ హృదయంలో పనిచేయడానికి నీకు వీలు కలగజేస్తే, నీవు చోటిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది. లేదా మార్పు రాదు. మార్పు రాలేదా నీవు చస్తే బాగుండని నీ పిల్లలు నిన్ను అంటారు.
పిల్లలు కూడా తల్లిదండ్రులు పడే ప్రయాసాన్ని, కష్టాన్ని గుర్తించలేని గురించి వారిగా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత పడితే అంత మాట మాట్లాడేస్తున్నారు. నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లి, నీ తండ్రిని నువ్వు సన్మానించమని హెచ్చరిక ఉంది, ఆజ్ఞ ఉంది, తెలుసా? నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, గౌరవించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. నీ తల్లిదండ్రులను ఎంత పడితే అంత మాట అనడానికి వీలు లేదు. నువ్వు అనడానికి వీలు లేదు. తల్లిదండ్రులను సన్మానిస్తేనే నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఈ భూమి మీద ఉండగలుగుతావు, లేదా నీవు ఉండలేవు. త్వరగా తీసివేయబడతావు, అంతే. త్వరగా తీసివేయబడతావు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంతో చేశారు, నీ కొరకు ఆస్తిని కూడా పెట్టారు. నిన్ను మంచి కాలేజీలో, స్కూళ్ళలో చదివించారు. నీకు మంచి మోటార్ సైకిళ్ళు కొనిచ్చారు, కార్లు కొనిచ్చారు నువ్వు కాలేజీ వెళ్ళటానికి. అయితే నీ తల్లిదండ్రుల కొరకు నీవు ఏం చేశావు? నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నావు, నువ్వు మందు తాగడం అలవాటు చేసుకున్నావు, సినిమాలకు తిరగడానికి అలవాటు చేసుకున్నావు. నీ తల్లిదండ్రులు చర్చిలో మంచి భక్తి పరులుగా ఉన్నారు, చర్చిలో సంఘ పెద్దలుగా ఉన్నారు. నీ తల్లిదండ్రులు సంఘములో మంచి విశ్వాసులుగా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులు నీకు అన్నీ ఇస్తే నీవు నీ తల్లిదండ్రులకు అవమానాన్ని ఇచ్చావు, నిందలిచ్చావు, చెడ్డ పేరుని తీసుకుని వచ్చావు. ఏం చేసావు నీ తల్లిదండ్రుల కొరకు? నీ తల్లిదండ్రులు ఎంతో చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కృతజ్ఞత లేదు నీకు. కృతజ్ఞత లేని వాడిగా ఇంకా నీ తల్లిదండ్రులను మాట్లాడుతున్నావు. నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, దేవునికి ఇష్టంగా మార్చుకో. తల్లిదండ్రులను నీ కొరికే కూలి పని చేసుకొని, ఎండకు ఎండి, వానకు తడిచి, గుంతలు తవ్వుతూ, పొలాలు చేస్తూ, రాత్రింబవళ్ళు పని చేస్తూ, వాచ్మెన్గా పని చేస్తున్నారేమో చూడు, గుంతలతో కూలి పని చేసి చదివిస్తున్నారేమో చూడు. ఇంకా ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల నుంచి గుంటూరుకు, బెంగళూరుకు అలా వెళ్ళి పని చేసుకొని వచ్చి సంపాదించుకొని వచ్చి ఇక్కడ పిల్లలకు చదువుకోవడానికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో చేస్తున్నారు. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, నా కొడుకు, నా కూతురని నీకు ఎంతో చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల కొరకు, తల్లిదండ్రుల కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు? ఈరోజు నీ యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ 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 కేవలము చెడ్డది. ఈ చెడ్డది పోవడానికి దావీదు అంటున్నాడు, నేను పాపము చేయకున్నట్టుగా నా హృదయంలో నీ వాక్యములు ఉంచుకొని ఉన్నాను అని దావీదు చెబుతున్నాడు. 119వ కీర్తన 6వ వచనంలో. నీ పరిస్థితి ఏంటి? నీవు పాపం చేయకుండా ఉండాలంటే, నీ బిడ్డలని బాగా ఉండాలి, భక్తిలో ఉండాలంటే తల్లిదండ్రులైన మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోనండి. అది నీ యొక్క జీవితాన్ని, హృదయాన్ని మార్చివేస్తుంది. కుమారులు, కుమార్తెలైన మీరు మీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోండి, నింపుకోండి, చదివి నింపుకోండి. నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు, కానీ దేవుని వాక్యము నిన్ను, నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఇది సత్యము.
చచ్చిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించింది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో నెమ్మదిని బాధల్లో నెమ్మదిచ్చేది, చచ్చిన స్థితిలో నిన్ను బ్రతికించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి. తల్లిదండ్రులైన వారు మీరు చదవాలి. దేవుని వాక్యాన్ని చదివి చదివి నింపుకోవాలి. కుమారులు కుమార్తెలైన మీరు కూడా దేవుని వాక్యాన్ని చదివి 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 నింపుకోవాలి. కొన్ని అధ్యాయాలు కంఠస్థము చేయాలి, కంఠస్థమునకు చేయాలి. అప్పుడు నీవు పాపము చేయకుండా ఉంటావు. అప్పుడు నీ హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవన్నవి మంచిగా మారిపోతాయి. మార్చుకోవడానికి మారడానికి అవకాశం ఇక్కడ ఉంది. 100% ఇక్కడ నీవు మార్చుకోవడానికి అవకాశం ఉంది. మార్చుకో. ఎందుకు మార్చుకోవాలంటే అని అడిగితే, నీ కుటుంబం బాగుపడడానికి, నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి మార్చుకోవాలి. నీ కుటుంబం బాగుండాలంటే నీవు మార్చుకో. నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయమే అన్నిటికీ కారణం. నీ హృదయమే అన్నిటికీ కారణం. నీ హృదయంలో ఎంత చెడు ఉందంటే మార్కు సువార్త 7:21 ఉంటుంది. హృదయములో నుండి పుట్టే చెడు అంత పాపం అంతా అక్కడ ఉంది. శరీర కార్యములు స్పష్టముగా ఉన్నాయి. హృదయములో నుండి వచ్చేవంటాడు. హృదయములో నుండి మార్కు సువార్త 7 చూడండి. మనుషుని 7:20 మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరుస్తుంది. మనుషుని లోపల నుండి వెళ్ళేవే మనుషుని అపవిత్రపరిచే. చూడండి, లోపల నుండి అంటే అనగా మనుషుల హృదయములో నుండి. ఎక్కడి నుండి? మనుషుల హృదయములో నుండి ఈ పాపాలన్నీ వస్తున్నాయి బయటికి. ఈ హృదయాన్ని ఎవరైతే బాగు చేసుకుంటారో, చక్కపరుచుకుంటారో, వారి జీవితం మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. హృదయం యొక్క తలంపులను ఓరంతా చెడ్డవంతా మారిపోతుంది. సాతానమైన గర్వపడినప్పుడు ఊహను నేను సమానునిగా ఎంచుకుంటానని ఊహించినప్పుడు, తలంచినప్పుడు సాతాను భూమండలముని తోసిపడేశాడు. నీ హృదయములో నుండి వచ్చే ఈ పాప జీవితాన్ని నువ్వు మార్చుకుంటే అద్భుతము నీ కుటుంబము, ఆనందమయమైన కుటుంబంగా మారిపోతుంది. మార్చుకోండి, త్వరగా మార్చుకోండి. లోకస్తులు జీవించినట్టుగా నేను జీవించడానికి వీల్లేదు. లోకస్తులు బ్రతికినట్టుగా నేను బ్రతకడానికి వీల్లేదు. మార్చుకోవాలి మన జీవితాన్ని. నీ హృదయం మారాలంటే దావీదు చేసినట్టుగా నువ్వు చేయాలి. నేను పాపము చేయకుండానట్టుగా నా హృదయంలో నీ వాక్యాన్ని చేత నింపుకుంటున్నాను. నేను పాపము చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యము చేత నింపుకోవాలి. ఎంత నింపుకుంటావో, ఒక గాజు పాత్ర ఉందండి. గాజు పాత్రలో ఇంకు వేస్తారు. ఇంకు
వేసి ఇక దాంట్లో మంచినీళ్ళు పోస్తూ ఉంటే ఆ ఇంకి నీళ్ళన్నీ కారిపోయి బ్లూ అంతా కారిపోయి పోస్తుంటే అదంతా వెళ్ళిపోయి తెల్లని నీళ్ళు ఉండిపోతాయి. ఎందుకు? తెల్లని నీళ్ళు ఆ బ్లూ ఇంకులోని పాత్రలో ఆ ప్లాస్టిక్ పోసే కొద్దీ బ్లూ ఇంక్ అంత పోస్తుంటే కారిపోతున్నాయి. చివరికి అంత వెళ్ళిపోయి తెల్లగా కనపడిపోయింది. వాక్యము చేత ఎవరైతే నింపుకుంటూ ఉంటారో ఆ బ్లూ ఇంక్ అంతా వెళ్ళిపోయి తెల్లని నీళ్ళుగా మారినట్టుగా దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. నీ హృదయం యొక్క తలంపుల్లో అంత చెడ్డదాన్ని, హృదయములో నుండి వెలుపలికి వచ్చే ఆ చెడ్డదాన్ని మార్చే శక్తి దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ శక్తికి ఉంది. మార్చుకోవడం సులభం ఇక్కడ. సులభమైన పద్ధతులు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఈరోజు. మార్చుకో, త్వరగా నింపుకో. ఎంత నింపుకుంటావో నీ హృదయం అంతగా మారిపోతుంది. అందుకని దేవుని సేవకులు ఎప్పుడు చెబుతూ ఉంటారు, వాక్యాన్ని ధ్యానించండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద వాక్యాన్ని చదివేవాడిని, వాక్యాన్ని ధ్యానించేవాడిని మోకాళ్ళ మీదనే. చదవండి, ధ్యానించండి. నింపుకోండి. దావీదు నింపుకున్నట్టుగా, పాపము చేయకుండా తిన్న వాక్యాన్ని నింపుకున్నట్టుగా నీవు నింపుకో. దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకో. దేవుడు నింపుకున్నప్పుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం యొక్క తలంపులు, ఊహ అంత మంచిదైపోయింది. హల్లెలూయా, మంచిదైపోయింది, మారిపోయిందని దేవుడు చూసి సంతోషించాలి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేయండి, 1 నిమిషం ప్రార్థన చేయండి. దేవుడు నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నా హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డది నాయన. ఈ చెడ్డదాన్ని మార్చుకోవాలంటే దావీదు చేసినట్టుగా, దావీదు నీ వాక్యాన్ని నింపుకున్నట్టుగా నేను నా హృదయములో నీ వాక్యము చేత నింపుకుంటాను నాయన. ప్రభువా, నీ వాక్యము చేత నేను నింపుకుంటాను నాయన అని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రోజు నుంచి నింపుకోవడానికి సహాయం చేయండి. నేను పాపము చేయకుండానట్టుగా నింపుకోవడానికి సహాయం చేయండి. ఆల్రెడీ హృదయం యొక్క తలంపుల ఆలోచనలన్నీ చెడిపోయినాయి. హృదయంలో నుండి వచ్చే పాపం ఏమిటో, ఎలాంటి పాపాలు ఉన్నాయో, ఎలాంటి చెడు ఉందో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21-22 వచనాల్లో చూసాము. ఆ చెడు అంతా పోవడానికి నీ వాక్యాన్ని, దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని, జీవింపజేసే వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని, బ్రతికించే వాక్యాన్ని చేత నీవు నింపుకో. ప్రభు, అలాగా మేమందరం నింపుకోవడానికి సహాయం చేయండి. నీ మాటలు ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము మన యొక్క హృదయం యొక్క తలంపులోని ఊహంతయు చెడిపోయిన దాన్ని దేవుని వాక్యము చేత నింపుకొని మార్చుకున్నట్టుగా
పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.